హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇది రిషికేష్ అండి. మీరు దీనికన్నా ముందు పెట్టిన వీడియో చూడండి, డీటెయిల్గా మీకు అన్నీ అర్థమవుతాయి. ఇది మొత్తం ఇక్కడ రిషికేష్లో ఏంటిది అన్నది మొత్తం అర్థమవుతుంది అన్నట్టు. ఇది పరమాత్మ నికేతన్ అండి. ఇక్కడ డైలీ ఈవినింగ్ 6 గంటలకి గంగా హారతి ఉంటుంది. చాలామంది వస్తారు. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ రిషికేష్లో గంగా హారతి ఫస్ట్ ప్రిఫరెన్స్ త్రివేణి ఘాట్కి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ పరమాత్మ నికేతన్ అండి. చాలా బాగుంటుంది. చూడండి జనాలు ఎలా ఉన్నారో, చాలామంది వచ్చారు. చాలా బాగుంటుందండి. ఇక్కడ గంగా హారతి అయిన తర్వాత మన ఇండియన్స్ అండ్ ఫారినర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. డ్యాన్స్ కూడా వేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది ఆ గంగమ్మ హారతి. చూడండి, అటు సైడు ఇట్లా వెళ్ళడానికి అది బ్రిడ్జ్ లాగా చిన్న అట్లా కన్స్ట్రక్షన్ చేసిరు. అక్కడ శివుని స్టాచ్యూ ఉందండి. ఎంత బాగుంది అసలు. 2 కళ్ళు సరిపోవడం లేదండి. చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి. గంగామాత విగ్రహం ఉంది చూడండి. మన భారతదేశపు జెండా. ఇక్కడ చూడండి కృష్ణ అర్జునులు. ఇక్కడ గంగా హారతి చాలా బాగా జరుగుతుందండి. ఈ రిషికేష్లో గంగా హారతి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పిన కదండి. త్రివేణి ఘాట్ అండి. ఇదే త్రివేణి ఘాట్ అంటే చాలా బాగుంటుంది. సన్సెట్ కూడా అవుతుందండి. ఇక్కడ గంగా హారతి 6కి స్టార్ట్ చేస్తారండి. అంటే రిషికేష్లో ఎక్కడైనా గంగా హారతి ఇచ్చినప్పుడు 6కి స్టార్ట్ చేస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. ఇక్కడి వరకు రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి అక్కడ పువ్వులు పెట్టుకొని అందరూ అమ్ముతురు కదా, అది మనం ఒకటి తీసుకొని గంగా హారతి మనం కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ హారతి కూడా స్టార్ట్ అయింది చూడండి. ఇది గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం అంటే త్రివేణి సంగమం అంటారు కదా. త్రివేణి అంటే 3 నదులు. అయితే ఇది ఆధ్యాత్మికంగా త్రివేణి సంగమమే, కానీ అసలు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో ఉంటుందండి. అక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి. దాన్ని త్రివేణి సంగమం అంటారండి. ఇక్కడ రిషికేష్లో పితృకార్యాలు జరిగే ప్రదేశం అంటే ఇదేనండి. పితృకార్యాలు చేసుకునేవారు మార్నింగ్ వచ్చి చేసుకోవాలండి. ఇక్కడ మార్నింగే వేస్తారట. గంగా హారతి చూడండి
ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది భూతనాథ్ టెంపుల్ అండి. చాలా హైట్ ఉంటుంది, బాగుంటుంది. పైకి ఎక్కాలన్నమాట, ఫ్లోర్స్ ఉంటాయండి. ఇది అక్కడి నుండేనండి వ్యూ. చూడండి పైనుండే వ్యూ చాలా బాగుందండి. చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇంకా భూతనాథుడు అన్నీ బిల్డింగ్స్ కానీ అవి అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయండి. చాలా బాగుందండి.